కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో యువతను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. బోగస్ జాబ్ క్యాలెండర్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసిందంటూ అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వరకు నడుచుకుంటూ వెళ్లి ధర్నాకు దిగారు. దీంతో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇక జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే 2 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. 4 పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ శాసనసభ దుశ్శాసనసభగా మారిందని ధ్వజమెత్తారు కేటీఆర్. రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.